శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసిన వాడికే జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం రాకపోతే అజ్ఞానంలోనే ఉంటారు. అజ్ఞానంలో ఉన్నవాడు చెయ్యకూడని పనులు చేస్తాడు, సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. ఇంచేతంటే అజ్ఞానంలో ఉండి చెయ్యకూడని పనులు చేస్తే రాకూడని కష్టాలు వస్తాయి. ఎంతో బాధ, నరకం అనుభవిస్తాం. చెయ్యకూడని పనులు చేసి నాకు కష్టం వచ్చిందని ఏడుస్తే ఎవడేం చేయగలడు? నీకు కష్టం రాకూడదు అంటే చెయ్యకూడని పనులు చేయకు, నీకు కష్టాలు రావు. మరి చెయ్యకూడని పని ఎందుకు చేసావు? అజ్ఞానం వల్ల. అజ్ఞానంలో ఎందుకున్నావు? సరైన ధ్యానం చేయకపోవడం వల్ల. అంచేత నీకు సూర్యోదయం చూడాలనుకుంటే మేలుకో. జ్ఞానం కావాలి అంటే ధ్యానం చెయ్యి. ధ్యానం చేయకుండా జ్ఞానం రాదు. మేలుకోకుండా సూర్యోదయం లభించదు. ఎంత అద్భుతమైన ఉపమానం అండి ఇది! ఏ పెద్దలు ఇచ్చారో. అంచేత గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ జ్ఞాని కావాలి.